లక్ష్మి మరియు సుమ అనే ఇద్దరు అత్తాకోడళ్ళు కలిసి నివసించేవారు. వారు తమ ఇంట్లో సంపాదన అంతగా లేకపోవడంతో ఒక చికెన్ పకోడా షాప్ పెట్టాలని నిర్ణయించుకుంటారు. మొదట్లో కొన్ని ప్రయత్నాలు విఫలమవుతాయి, కానీ వాళ్ళు పట్టు వదలకుండా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. చివరకు సుమ తన వసంతకాలం స్పైసీ చికెన్ పకోడా రెసిపీ చాలా టేస్టీగా చేసి అందరి కస్టమర్స్ని ఆకట్టుకుంటుంది. ఆ షాప్కి వచ్చేవారి సంఖ్య చాలా ఎక్కువగా పెరిగిపోతుంది. వారి షాప్కి దగ్గరలోనే నీలవేణి అనే మహిళ టీ షాప్ పెట్టుకుని ఉంటుంది. ఈ పకోడా షాప్ వల్ల వాళ్ళ టీ షాప్కి వచ్చే జనాల సంఖ్య చాలా తగ్గిపోతుంది. లక్ష్మి మరియు సుమల చికెన్ పకోడా షాప్ కస్టమర్లతో నిండిపోతూ ఉండగా తన టీ స్టాల్ ఖాళీగా ఉండటం తట్టుకోలేకపోతుంది. ఎలాగైనా సరే ఆ పకోడీ రెసిపీని తెలుసుకొని రావడానికి షాప్కి వెళ్తుంది. కానీ లక్ష్మి ఆమె ప్లాన్ ని ముందుగానే గుర్తించి నోటిని దంచేంత స్పైసీ చికెన్ పకోడాలను తినిపిస్తుంది. ఇంతలో ఒక ఫుడ్ బ్లాగర్ వారి షాప్ గురించి పొగుడుతూ రివ్యూ రాస్తాడు. అది షాప్ ను మరింత ప్రాచుర్యం పొందేలా చేస్తుంది. దాంతో నీలవేణి మరింత నిరాశ చెంది ఆ చికెన్ పకోడా షాప్ యొక్క స్వచ్ఛత గురించి తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉంటుంది. లక్ష్మి ఇంకా సుమ తమ షాప్ ను మరింత డెవలప్ చేసుకునేందుకు పకోడా ఛాలెంజ్ అనే పోటీని ఏర్పాటు చేస్తారు. కస్టమర్లు తమ పకోడాలలో ఉపయోగించే సీక్రెట్ ఇంగ్రీడియంట్ ని కనిపెడితే వారు ఫ్రీగా పకోడీలు పొందవచ్చు అని చెప్తారు. ఈ ఛాలెంజ్ పెద్ద సంఖ్యలో జనాలను ఆకర్షిస్తుంది. దీనివల్ల నీలవేణి మరింత అవమానానికి గురి అవుతుంది. తన చివరి ప్రయత్నంగా నీలవేణి ఒక రాత్రి రెసిపీని దొంగలించడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ పొరపాటున షాప్ స్టోర్ రూమ్ లో తనని తాను లాక్ చేసుకుంటుంది. మరుసటి ఉదయం లక్ష్మి ఇంకా సుమ ఆమెను రెడ్ హ్యాండెడ్ గా పట్టేసుకుంటారు. నీలవేణి తన తప్పును ఒప్పుకొని క్షమాపణలు చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతుంది. నీలవేణి ఇప్పుడు మరొక ప్లాన్ వేస్తుంది. ఒక ఫుడ్ ఇన్స్పెక్షన్ ఆఫీసర్ను విచారణ చేయడానికి నియమిస్తుంది. కానీ లక్ష్మి మరియు సుమ ఆ పరీక్షల్లో అద్భుతంగా పాస్ అయిపోతారు. ఇన్స్పెక్టర్కి ఆ పకోడీలు చాలా బాగా నచ్చడంతో వారు రెగ్యులర్ కస్టమర్గా మారుతారు. చివరకు నీలవేణి టీ స్టాల్ మూసివేయబడుతుంది. లక్ష్మి తన చురుకైన మాటలతో ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తేస్తుంది. షాప్ విజయవంతంగా కొనసాగుతుంది మరియు అత్తాకోడల బంధం మరింత బలపడుతుంది. చికెన్ పకోడాతో తమ బ్రాండ్ కు స్పైస్ యాడ్ అయి ఉంటుంది అని అందరికీ తెలియజేస్తారు. కష్టపడటం మరియు నైపుణ్యంతో పనిచేస్తే జీవితంలో ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎల్లప్పుడూ విజయం సాధిస్తారు.